ప్రార్థన చేసుకుని ఈ మధ్యాహ్న కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు గత ఈ సమయం అంతా మనల్ని కాచి కాపాడి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మరి వాక్యం ద్వారాగా, ఈ కుటుంబ ప్రార్థన ద్వారాగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క చక్కటి పరిచయను బట్టి దేవత దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి నేటి ఉదయకాల సమయంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికని మనం నేర్చుకొనబోయే ప్రయత్నాలు చేస్తున్నాం. గత కాలంలో తెస్సలోనిక సంఘం ద్వారాగా దేవుడు కొన్ని ఆలోచనల ఉద్దేశాలను మనకి వినిపించి నేర్పించి, మరొక పర్యాయం మరి తెస్సలోనిక పత్రికను ముగించుకుని తిమోతి పత్రికలో నుంచి దేవుడు మరి మనల్ని అడుగు పెట్టించిన విధానాన్ని బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి నేటి మధ్యాహ్న కాల సమయంలో మరి తిమోతి పత్రిక ద్వారాగా మరి గత కాలంలో దేవుడు ఎలాగైతే తెస్సలోనిక సంఘంలో 2 పత్రికలు చదువుకోవడానికి, మరి అంతకుముందు కొలసీ పత్రిక చదువుకోవడానికి దేవుడు ఏ రీతిగా సహాయాన్ని అందించాడో, మరి తిమోతి అనగా 2 పత్రికలకు మనకు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ 2 పత్రికల్లో కూడా దేవుడు మనకి తన సహాయాన్ని, తన సహకారాన్ని మనకు అనుగ్రహించేలాగా, ఇదివరకు ఎన్నో సంగతులు మనం విన్నాం, కొద్దిగా మనం నేర్చుకున్నాం. అయితే కొన్ని విషయాలు మనకి ఇంకా అవగాహనకు రాలేదు. కానీ అలా కాకుండా ఇక మీదట బాగా అవగాహన వచ్చేలాగా ఈ తిమోతి పత్రిక ద్వారా కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మనకి నేర్చుకునేలాగా, మరి దాని కొరకు మనం బ్రతికేలాగా కూడా దేవుడు తన సహాయాన్ని, సమృద్ధిని మరి పరిచర్య ద్వారాగా మనకు అనుగ్రహించాలని దేవత దేవుని వేడుకుంటూ, నేటి ఉదయకాలపు లేదా ఈ మధ్యాహ్న కాలపు కుటుంబ ప్రార్థన మనము ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యను ప్రారంభించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషబ ప్రార్థన ద్వారాగా నేటి పరిచర్యలో మన అంతరం ముందుకు వెళ్దాం. మోషబ ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియ పర్లోకించండి. మీ ఘనమైన అంతమైన శ్రేష్టమైన నామముడికి వేల దండన శుద్ధులు సోదరు చేయించుకుని తండ్రి, ఇదిగోండి తండ్రి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి తిమోతి రాసిన పత్రిక తండ్రి మొదటి రాజ్యం తండ్రి మేము చదువుకుని నేర్చుకుని సమృద్ధమైన భాగ్యం మాకు దయచండి తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నిన్నటి కాల సమయంలో తండ్రి తెస్సలోనిక పత్రిక 2 పత్రికలు తండ్రి మేము ఊహించుకునే తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తిమోతి పత్రిక తండ్రి మేము ప్రవేశపెడుతుండగా మాకు సమృద్ధిమైన తెలియగానే ఇదిగోండి తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓజురు వయసున స్థానిక సంఘాలు దీన్ని సాధించి కాచు కాపాడుతుంది. ఇదిగోండి తండ్రి మీ వాక్య సందేశాన్ని వినిపిస్తున్న బిఆర్ రాజు గారిని కూడా దీన్ని సాధించి కాచు కాపాడుతుంది. ఈ చిన్న ప్రాంతం మీ పాలన వేడుకోమని వేడుకుంటూ క్రీస్తు వారి నామమున ప్రార్థన మీకు సమర్పించారు వేడుకో మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. ఆమేన్ అని ఎంత గట్టిగా అన్నారో అదే రీతిగా అంత గట్టిగా స్వరంతో దేవునికి ప్రార్థనలో మీరు విన్నపించుకోవాలి, ప్రార్థన చేయాలి. స్వరాలను ఎత్తి దేవుని చక్కగా ప్రార్థన ద్వారాగా మహింపరచాలి. జై తల్లి ప్రార్థన. ప్రార్థనతో నామాలకే తెచ్చుకున్నాను తండ్రి. ఉదయకాల సంధి వేగిరమైతే నీ సన్నిభాగాన్ని మీకే తెచ్చుకున్నాను తండ్రి. ఈ మధ్యకాల సమయంలో తిమోతి రాసిన మొదటి పత్రిక తండ్రి మొదటి పత్రిక తండ్రి మొదటి అధ్యాయం మేము చదువుతుంది కదండి. సౌంతండి నేను వెత్తవాడు అవుతుంది మారవతపడి రాసుకుంటా తండ్రి. ఈ పత్రిక తండ్రి పోలు గారు తిమోతి గారికి రాస్తున్నారు తండ్రి. పోలు గారు తండ్రి తిమోతి గారికి ఏమేమి సంఘటన రాయించారు తండ్రి. అవి మేము చదువుతుండగా నేర్చుకుని కూర్చుండగా సౌంతండి గారు తండ్రి. ఈ పత్రిక మీద మాకు ఒక అవగాహన వచ్చేలా చేయండి తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో వేగిరమైతే నీ సన్నిభాగం మీకు తెచ్చుకున్నాను తండ్రి. ఈ సమయంలో మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని దీవించండి. ఓదురు వేసరికి సంఘం దీవించండి. సంఘ కాపని దీవించండి. బొత్సన బియ్యాలు కుటుంబాలు కూడా ఆశించండి. 2 సంఘాల సేవకులను దీవించండి. నూతనంగా తరఫున మీ సేవకులను దీవించండి తండ్రి. గ్రేసిన బిడ్డలను సహకారాన్ని వారికి దయచేయండి కానీ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం ప్రార్థన. ఆమేన్. వెరీ గుడ్ నాయన, మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని మరింతగా నేటి పరిచర్యలో ముందుకు వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ప్రియకుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ సహాయంతో నాయన మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉండగా మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయా యొక్క సమయంలో ప్రార్థించినటువంటి 20 బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ ఈ యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని
సంఘ బిడ్డలను బట్టి, విశ్వాసులను బట్టి, పరిశుద్ధులందరిని బట్టి నాయన మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మా ప్రియులు సహోదరి సహోదరిమణులు ఈ ఉదయకాల సమయంలో ఎన్నో పనులు ప్రారంభించారు ప్రభా. ఆ పనులన్నిటిలో నీ బిడ్డలకి మీరు సహాయాన్ని, విజయాన్ని ఇచ్చారని మేము ఆశిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, మరి నీ బిడ్డలు చేయి తలపెడుతున్న ప్రతి పనిలోనూ విజయాలను వారికి అనుగ్రహించే తండ్రి. మీ అందుండి నాయన ఫలించి అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరికి సహాయాన్ని లేచేమని వేడుకుంటూ తండ్రి, మరి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి తిమోతి పత్రిక మొదటి అధ్యాయాన్ని నేడు మేము చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా అనుగ్రహించి, సహాయంగా అనుగ్రహించి, ఇది వరకు ఎన్నో నాయన మాటలు మేము వింటున్నాం, నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం తండ్రి. విని విడిచిపెట్టి మరిచిపోయేవారుగా కాకుండా విన్న వాక్య ప్రకారము జీవించడానికి నాయన మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా సహాయంగా అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి, ఈ పరిచర్ని వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరూ మరొకసారి మీరు దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారులు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి దేవతి దేవుడు మరి మనల్ని ప్రేమించి చక్కగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ రీతిగా కుటుంబ ప్రార్థన ద్వారాగా కుటుంబ ప్రార్థనలో మరి ఆయన సన్నిధి భాగ్యంలో, ఆయన సన్నిధి సమక్షంలో మరి తిమోతి అనేటువంటి ఒక నూతన పత్రికను మరలా మనం చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి దేవుడు మనకి చక్కటి సమయాన్ని ఇచ్చారు. ఆయన చక్కటి ద్వారాన్ని తెరిచారు. ఆయన కనుక ఈ విలువైన అమూల్యమైనటువంటి ఈ చక్కటి మంచి సమయంలో, ఈ చల్లటి వాతావరణంలో మరి ప్రభు మాటలు మనం విందాం, మోషబాబు నేర్చుకుందాం. ఇదివరకు దేవుడు తన మహాకృపను బట్టి, తన ఉచితమైనటువంటి కృపను బట్టి, ఆయన ఉచితమైనటువంటి ప్రేమను బట్టి, ఆయన దయా సంకల్పాన్ని బట్టి మనకి ఇదివరకు ఎన్నో అధ్యాయాలని, కొన్ని గ్రంథాలని, కొన్ని పత్రికల్ని చదువుకోవడానికి దేవుడు మనల్ని మరి ఎంతో పురుకొలుపుతున్నాడు. ఆయన ముందుకు నడిపిస్తున్నారు పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి. సరే, ఇప్పుడు మరి గత కాలంలో మనం కొన్ని పత్రికలను చదువుకున్నాం కదా. మరి ఈరోజు మరొక నూతన పత్రికను మనము చదువుకొని పోతున్నాం, అలాగే నేర్చుకొని పోతున్నాం, అలాగే తెలుసుకొని పోతున్నాం. వెరీ వెరీ గుడ్. కనుక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి పత్రిక ఏ పత్రిక అనుకుంటున్నాం మనము? తిమోతికి రాసినటువంటి పత్రిక. ఇప్పుడు ఈ తిమోతి పత్రికని పౌలు గారు ఎవరికి రాస్తున్నారని అంటే తిమోతి గారికి రాస్తున్నారు మొట్టమొదటిగా. ఓకేనా? వెరీ గుడ్, మంచి మోషబాబు. ఇప్పుడు ఈ పత్రికని పౌలు గారు తిమోతికి రాస్తున్నారు. ఆయన ఎక్కడి నుంచి రాస్తున్నారు ఈ పత్రికని? వెరీ గుడ్. అంటే రోమాచరణ నుంచి విడుదల పొందినటువంటి తర్వాత పౌలు గారు తిమోతికి ఈ పత్రిక వ్రాసారు అని కొంత మన క్రైస్తవ పండితులు చెప్పేటువంటి సమాధానాలు ఇవి. ఓకే, రైట్. ఇప్పుడు ఆ తిమోతి గారికి ఎన్ని పత్రికలు రాశారు ఆయన? 2 పత్రికలు మనకు కనబడుతున్నాయి. ఇంకొక పత్రిక కూడా కనబడుతుంది. వెరీ గుడ్, అది తీతు పత్రిక. అంటే మొదటి తిమోతి 1వ పత్రిక, 2వ పత్రిక, తీతు పత్రిక, ఈ 3 పత్రికలు కాపరి పత్రికలుగా మనకి పిలువబడుతున్నాయి. ఎవరికి పిలువబడుతున్నాయని ఈ పత్రికలు? కాపరి పత్రికలని పిలుస్తారనమాట. ఈ 3 పత్రికలని. మరి అంతకు ముందున్నటువంటి పత్రికలు ఏంటి అనగా మనకి వెరీ గుడ్, అనగా మనకి రోమా పత్రిక నుంచి వెరీ గుడ్, రోమా పత్రిక, కొరింథీ పత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, మొదటి దెస్సలోనిక, 2వ దెస్సలోనిక. అవి కూడా ఒక పత్రికగానే మనం తీసుకుంటే 7 పత్రికలు మనకు వస్తున్నాయి. ఇంకా ఎందుకనంటే టోటల్గా దెస్సలోనిక సంఘానికి ఒకవేళ 3 పత్రికలు రాసినా అది మరి ఒకే సంఘానికి వ్రాయబడింది కదా. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒకదానిగానే మనం ఎలా చూడాలి మోషబాబు? దానిని ఒకదానిగానే మనం పరిగణలోనికి తీసుకుందాం. ఓకేనా? అంటే ఇప్పుడు టోటల్గా మనకి ఎన్ని పత్రికలు వచ్చినాయి? 7 పత్రికలు. ఇవి ఎవరికి రాశారు పౌలు గారు? వెరీ వెరీ గుడ్. అంటే ఆయా సంఘాలకి వ్రాయడం జరిగింది. ఇవి సంఘ పత్రికలు. ఓకేనా? ఇప్పుడు ఈ సంఘ పత్రికలు ఓన్లీ తెస్సలోనిక సంఘానికే సంబంధించిందా, లేకపోతే కొరింథీ సంఘానికి కూడా సంబంధించినదా? వెరీ గుడ్. ఆ రోజే పౌలు గారు ఏమని చెప్పారంటే, మీరు ఈ పత్రిక చదివించుకున్న తర్వాత దీన్ని లవోదికీయ సంఘంలో ఈ పత్రికని చదివినిపించండి అన్నారు. ఎవరితో అన్నారన్నమాట? కొలసీ పత్రికలు అన్నారన్నమాట. కొలసీ సంఘస్థులతో పౌలు గారు ఏమన్నారంటే, నాయన ఈ పత్రిక మీరు చదివించినటువంటి తర్వాత మీరు
చదువుకున్నటువంటి తర్వాత ఈ పత్రిక మరలా ఎవరికి ఇమ్మని చెప్పారు? లవోదీకీయ సంఘానికి. కనుక ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి లవోదీకీయ సంఘానికి ఇమ్మంటున్నారని మనము నేర్చుకున్నాం. ఓకేనా? రైట్. ఒకవేళ ఇంకా వేరొక సంఘానికి ఇవ్వమన్నారంటే మనం ఇంకా రాగడ దినాల్లో మన దైవ సేవకుల ద్వారా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు లవోదీయకి రాసినటువంటి పత్రికను మరలా ఆయన ఎక్కడ చదివించుకోమన్నారు? కొలసీలో చదివించుకోమన్నారు. అంటే ఇప్పుడు ఈ 7 పత్రికల్ని ఆయా సంఘాలలో ఒకరికొకరు బోధించుకున్నట్లుగా, చదువుకున్నట్లుగా అక్కడ విషయాల్ని పౌలు గారు ఈ సంఘంలో ఉన్న వారికి చెబుతూ, ఇక్కడ విషయాల్ని ఆ సంఘంలో ఉన్న వారికి చెబుతూ, అంటే ఏ సంఘాల్లో ఉన్నటువంటి బలహీనతలను, ఆ సమస్యల్ని పౌలు గారు ఎలా పరిష్కరించారో చెబుతూ, ఆ సంఘాలను అన్నిటినీ కూడా దైవకంగా క్రీస్తు సువార్తలో ఆయన కట్టగలిగారు, దేవుని రాజ్యం కొరకు నిలబెట్టగలిగారు. ఇది సంఘాలకు వ్రాసినటువంటి పత్రికలు. ఇప్పుడు ఆయా తరాలని, ఆయా కాలాలని 2025 సంవత్సరాలు దాటుకుని ఇప్పుడు 2026 సంవత్సరంలో మనకి ఇప్పుడు ఈ పత్రికలన్నింటిని కూడా మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇవి మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు ఈ భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘాలన్నిటిలోని ఈ పత్రికలు ఆమోదించబడతాయి. ఈ సార్వత్రిక సంఘాలన్నిటికీ కూడా ఇవి ఆమోదయోగ్యమైనవి. ఈ సార్వత్రిక సంఘాలన్నిటికీ కూడా ఈ పత్రికలు వర్తించబడతాయి. ఈ పత్రికల్లో వ్రాయబడినటువంటి వాటి ప్రకారంగానే, అనగా అపోస్తుల బోధ మీద కట్టబడే సంఘాలుగా ఉండాలని ఇప్పుడు ఈ యావత్తు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంఘాలకి ఈ పత్రికలన్నీ కూడా చెందుతాయి. ఈ పత్రికల ద్వారాగానే వారి యొక్క సంఘాలు కూడా కట్టబడాలని పౌలు గారు మరి ముందు 7 సంఘాలకి వ్రాసారు. ఇప్పుడు ఈ తిమోతి పత్రిక దగ్గరికి రాబోయేసరికి ఇవి ఎవరి పత్రికలుగా మనకు కనబడుతున్నాయి? వెరీ గుడ్. కాపరి పత్రికలుగా మనకే కనబడుతున్నాయి. సుమారుగా అవి కొన్ని చెరసాలలో నుంచి వ్రాసినటువంటి పత్రికలను చూసాం. మనం లాస్ట్గా దెస్సలోనిక పత్రిక ఆయన ఎక్కడి నుంచి రాశారని తెలుసుకున్నాం. వెరీ గుడ్. కొరింథీ పట్టణం నుంచి అని అనాలి. కొరింథీ సంఘం నుంచి అన్న అంతే, కొరింథీ సంఘం నుంచే రాశాడు. కాకపోతే అయినా మనం దాన్ని అలా కాకుండా కొరింథీ పట్టణం నుంచి వ్రాస్తూ, అంటే ఆ సంఘంలోనే ఉంటూ అక్కడే పరిచర్య చేస్తూ అక్కడ నుంచే ఏ పత్రిక రాశారు ఆయన? తెస్సలోనికలకు రాసినటువంటి 2 పత్రికలు ఒకదాని తర్వాత మరొకటి ఆయన వ్రాయడం జరిగింది. దీన్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం కాపరి పత్రికల దగ్గరికి వచ్చాం. 3 పత్రికలు అనగా 2 పత్రికలు మనం చూసుకోవాలి వాస్తవంగా లెక్కెట్టుకుంటే. ఓకేనా? తిమోతి, తీతు అలా మీరు లెక్క పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 పత్రికల ద్వారాగా కాపరి పత్రికలు అని అనుకుంటున్నాం కదా. ఈ కాపరికి ఏ రకంగా పౌలు గారు బోధ చేశారు, మరి ఈ సంఘాలని అలాగా ఇతర సంఘాలలో బోధకులుగా ఎలా ఉండాలని పౌలు గారు ఆశిస్తున్నారో ఇప్పుడు తిమోతి గారు పర్సనల్ లెటర్లో మనకి కనబడుతుంది. ఇది మరలా కాపరి పత్రికే పర్సనల్ లెటర్గా కూడా మనకి కనబడుతుంది. కనుక ఇప్పుడు ఈ తిమోతి పత్రిక పరిచయాన్ని, నేపథ్యాన్ని, సందేశాన్ని, సారాంశాన్ని మనము టూకీగా కొద్ది మాటల్లో తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోష బాబు? రెడీ? ఓకే. అయితే మనం వెల్కమ్ చెప్పుకుంటూ తిమోతి పత్రికలోనికి ఎంటర్ అవుదాం. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు ఈ అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతి గారికి ఈ పత్రికని వ్రాస్తున్నారు. ఇది కాపరి పత్రిక. ఓకే, అయిపోయింది. ఇక మన దీన్ని గొడవలేదు. అయితే ఇప్పుడు ఈ తిమోతి అనేటువంటి పత్రిక ఎన్నో పుస్తకంగా పిలువబడుతుందని అంటే వెరీ గుడ్. ఇది 54వ పుస్తకంగా ఇంచుమించుగా ఏంటి మనం లెక్క పెట్టాలి. అది ఏదైనా సరే. ఓకే, 54వ పుస్తకంగా మనకి పిలువబడుతుంది. ఓకే, రైట్, మంచిది, బాగుంది. పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నారు. ఈయన ఎక్కడి నుంచి రాస్తున్నారంటే చెర నుంచి విడుదలైనటువంటి తర్వాత వ్రాస్తున్నటువంటి పత్రిక. ఈయన ఎన్నో సంవత్సరంలో ఈ పత్రిక వ్రాసారు? వెరీ గుడ్. 61 నుంచి 65 సంవత్సరాల మధ్య కాలంలో క్రీస్తు శకంలో పౌలు గారు ఈ పత్రికని తిమోతి గారికి వ్రాయడం జరిగింది. ఇక ఈయన ఎక్కడికి వెళ్తూ ఈ పత్రిక, అలాగే ఇప్పుడు తిమోతి గారు ఇంతకీ ఎక్కడ సేవ చేస్తున్నారని అంటే ఎపిసి, వెరీ గుడ్, ఎపిసి సంఘానికి ఆయన కాపరిగా, దైవజనుడిగా, సేవకుడిగా ఉన్నారు. ఆయన ఏంటది ఎపిసి పట్టణంలోనే కాకుండా ఎపిసి సంఘానికి సేవకుడిగా ఉన్నాడు. దానిని ఆనుకుని ఆయా ఇతర సంఘాల్లో కూడా ఆయన సేవకుడిగా నిలబడ్డాడు, దైవజనుడిగా సేవ చేశాడు, జత పనివాడిగా, సువార్థికుడిగా,
ఆయన పౌలు గారితో పాటు కలిసి అనేక ఇతర సంఘాలలో ఆయన మరి క్రీస్తు సువార్తని పౌలు గారితో ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనకి కనబడుతుంది. అలాగే పౌలు గారి యొక్క చివరి ప్రయాణంలో అనగా మనకు ఆయన చేసినటువంటి ప్రయాణాలు మన వాళ్ళందరూ లెక్కించినటువంటి ప్రయాణాలు 3 ప్రయాణాలు. దాంట్లో ఇది 4వ ప్రయాణంగా కొంతమంది అభిప్రాయంగా మనం దీన్ని తీసుకుంటే పౌలు గారు తన సువార్త దండయాత్రలోనే పోనీ 3వ ప్రయాణంలో అనుకోండి లేదా 4వ ప్రయాణంలో అనుకున్నా మనకి ఇదంత ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు ఈయన 4వ ప్రయాణంలో వెళ్తూ మాసిదోనియా మీదుగా వెళ్తూ ఇప్పుడు ఎఫెసు సంఘంలో సేవ చేయాలని తిమోతిని అక్కడ ఎఫెసు సంఘానికి పంపుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇది వరకు ఆయన ఇంచుమించు చాలా ఎక్కువ సంవత్సరాలు ఆయన గడిపినటువంటి పరిస్థితి మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఎఫెసు పట్టణంలోనే ఎక్కువగా తిరిగినట్టుగా ఆయన కనబడుతుంది. సో రైట్, ఇప్పుడు ఎఫెసు సంఘానికి నాయకుడిగా ఇప్పుడు ఎవరున్నారన్నమాట? తిమోతి గారు ఉన్నారు. వెరీ గుడ్, ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు తిమోతి ఎక్కడ సేవ చేయడానికి సిద్ధపడ్డాడు? ఎఫెసు సంఘంలో సేవ చేయడానికి సిద్ధపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ నేటి పరిచర్యలో మరి కాస్త ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం, ఓకేనా. ఇక ఇప్పుడు ఈ తిమోతి పత్రికలో మనకి ఎన్ని అధ్యాయాలు కనబడుతున్నాయి? వెరీ గుడ్, సుమారుగా ఎన్ని అధ్యాయాలు మోషబాబు? 6 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి. ఈ 6 అధ్యాయాల్లో మనకి ఎన్ని వచనాలుగా పరిగణించబడుతున్నాయి అంటే సుమారు ఒక 113 వచనాలుగా మనకు కనబడతాయి. ఒక 113 వచనాలు మరి తిమోతి పత్రికలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ఇంకా ఈ పత్రికలో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ పత్రికలో కాపరి మరియు ఆయన మందకు కావలసిన హెచ్చరికలు హెచ్చుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అంట, గొప్పగా ఉన్నట్టుగా మనకి ఈ పత్రికలో కాపరి మరియు ఆయన మందకు కావలసినటువంటి హెచ్చరికలు మెండుగా ఉన్నవిగా మనకి కనబడుతుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు ఈ రీతిగా మరి సంఘంలో సేవ చేయడానికి పౌలు గారిని తిమోతిని పంపిస్తున్నట్లుగా తిమోతి గారు ఇప్పుడు ఎఫెసు పట్టణంలో సేవ చేయడానికి వచ్చాడు. ఎందుకు ఇప్పుడు ఈ తిమోతి గారికి పత్రికను రాస్తూ ఇప్పుడు ఏ విషయాల్ని ఆయనకి చెబుతున్నాడు, ఏ విషయాల్లో ఆ ఎఫెసు పట్టణంలో సమస్యలుగా ఉన్నాయో, ఇబ్బందికరంగా ఉన్నాయో, దేని విషయాల్లో లోపాలు కలిగి ఉన్నారో వారిని లోపాలని పౌలు గారు తిమోతిని ఎలా దిద్దమంటున్నాడో ఇప్పుడు నేపథ్య భాగంలోను సారాంశ భాగంగాను సందేశపూర్వకంగాను మనము వినే ప్రయత్నాలు, నేర్చుకునేటువంటి ప్రయత్నాలు, తెలుసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేద్దాం. ముందుగా నేపథ్యాన్ని మనం చూసినప్పుడు ఈ మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం ఆయన రాస్తూ తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఎఫెసు సంఘంలో తప్పుడు బోధలు అరికట్టి స్వచ్ఛమైన సువార్తను నిలబెట్టడానికి వ్రాసినటువంటి లేఖే ఈ మొదటి పత్రిక తిమోతి పత్రిక, ఓకేనా. ఇది సంఘంలో అబద్ధ బోధలు ఖండించమని, మంచి మనస్సాక్షితో విశ్వాసాన్ని కాపాడుకోవడము మరియు యేసుక్రీస్తు కృప అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టమని ఈ అధ్యాయంలో ఈ పత్రిక ద్వారాగా పౌలు గారు మరి తిమోతికి మరిన్ని విషయాల్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇక మనము ఈ అధ్యాయ సారాంశాన్ని మనం చూస్తున్నప్పుడు ఇదే ఇంకా నేపథ్యంలో మనం చూసినాడు ఆ ఎఫెసు సంఘంలో మరి ఆ తప్పుడు బోధనలన్నిటినీ కూడా ఎలాంటి తప్పుడు బోధనలు అంటే వారు యూదుల కల్పనా కథలను, ప్రాముఖ్యంగా వంశావళులను, సత్యానికి విరుద్ధంగా వివాదాలని రేపుతున్నారనమాట. సత్యానికి విరుద్ధంగా ఏమి రేపుతున్నారు మోషబాబు? విరుద్ధం రేపుతున్నారు. ఈరోజు యేసుక్రీస్తుల వారి సువార్తను మనం ప్రకటించడానికి ధర్మశాస్త్రాన్ని కూడా మనము మిళితం చేసుకుని క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ప్రకటిస్తాం. కానీ కొంతమంది వాదన ఏంటంటే ధర్మశాస్త్రము కూడా మనము బోధించాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా మనం విశ్రాంతి దినాలను ఆచరించాలని, పండగలను ఆచరించాలని, ఇంకా మనము అర్పణలు ఇవి అన్నీ కూడా ఆచరించాలని, బలులు ఆచరించాలని కొంతమంది ఇంకా ఈ పాత నిబంధన గ్రంథపు ఛాయలోనే ఉండిపోయారు. ఛాయ్ అంటే ఏంటి మోషేబాబు? ఒరిజినల్కి ఆపోజిట్గా ఉన్నటువంటిది ఛాయ, అంటే డూప్లికేట్ ఉందనంటే ఆల్రెడీ ఏముందని అర్థం, మనకి ఒరిజినల్ ఉందని అర్థం. వెరీ గుడ్. ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా ఎలాంటిది? ఛాయ్ లాంటిది. ఎవరికి ఛాయ్గా ఉంది? యేసుక్రీస్తుల వారికి ఛాయ్గా ఉంది, గుర్తుగా ఉంది, ఓకేనా మోషబాబు. కనుక గుర్తుగా ఛాయలుగా ఉన్నటువంటి వాటిని వీళ్ళు ఏం చేస్తానంటే ఇవే ఒరిజినాలిటీ అని అంటున్నారు.
అరే నాయన ఒరిజినాలిటీ షోరూంలో ఉంది, బయట దానికి సంబంధించినటువంటి డూప్లికేట్ని బయట వాడు పబ్లిసిటీ కొరకు పెడతాడు. ఓకేనా? ఇప్పుడు అలా ధర్మశాస్త్రానికి ఏమంటే వంశావళులకి సత్యానికి విరుద్ధంగా వివాదాలు రేపుతున్నారు కనుక అలాంటి వాటినన్నిటిని ఇప్పుడు ఏం చేయాలి మోషే బాబు? క్షమించండి తిమోతి, నువ్వు ఏం చేయాలి? వాటిని అదుపులోనికి తీసుకుని రావాలి, కండిషన్లోనికి తీసుకుని రావాలని ఒక నూతన యవ్వన సైనికుడు, సేవకుడు, దైవజనుడిని పౌలు నిలబెడుతున్నాడు. ఇప్పుడు చూడాలి నాయన మోషే బాబు, జయగడు. ఇప్పుడు మనం లోకల్గా మనం చూసుకుంటే ఒక డైరెక్టర్లు ఉంటారు. పౌలు గారి చేతిలో అనేక మంది జత పనివారు ఉన్నారు కదా. మనం ఎలా మాట్లాడకూడదు, కానీ ఈ స్టైల్లో మాట్లాడితే మన వాళ్ళు కొంతమందికి అర్థమవుతుందేమని నేను అన్నటువంటి భావనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు సినీ ఫీల్డ్లో డైరెక్టర్లు, మంచి డైరెక్టర్లు ఉన్నారు. వారు ఎవరిని పడితే వారిని హీరోలుగా తీసుకోరు. వారి కథకి అనుగుణంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క డైరెక్టర్, ఒక్కొక్క హీరోని తెర మీదకి తీసుకుని వస్తూ ఉంటారు. వారి యొక్క హీరోలు, డైరెక్టర్ యొక్క హీరోలు ఎలా కనబడుతున్నారు మనకి ఈరోజు? మంచి పర్సనాలిటీ కలిగి, ఫిజిక్ కలిగి, దేహదారుఢ్యాన్ని కలిగి, ఏదైతే కథ ఉందో ఆ కథకి అనుగుణమైనటువంటి హీరోని చేసి పబ్లిసిటీ చేసి దానిని ఇప్పుడు కోకళ్ళలుగా చూపిస్తున్నారు ఈరోజు సమాజంలో. అది సినీ పరిశ్రమ చాలా స్థాయికి ఎదుగుతుంది. దాని విషయాన్ని మనం పక్కన పెడదాం. అయితే ఇక్కడ పౌలు గారి దగ్గర జత పనివారు అనేక మంది ఉన్నారు. ఏమంటే వారి దగ్గర యవనులు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వారిలో ఒక యువకుడు ఎవరన్నమాట? ఇప్పుడు తిమోతి. ఇప్పుడు ఎపిసి సంఘంలో సేవ చేయాలంటే ఆ సేవకు అక్కడ స్వచ్ఛమైన గొప్ప నాయకుడు, దైవజనుడు, సువార్థికుడు, సేవకుడు, నిజమైన కుమారుడు ఎవరనంటే తిమోతి గారు అన్నమాట. ఇప్పుడు ఆ సంఘాన్ని నిలబెట్టగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఏమండి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, తన సేవకుడితో, ఏమండి పౌలు గారితో అన్నింటిలోనూ వెంబడించినటువంటి వ్యక్తి. ఎలాంటి సందర్భాల్లో వెంబడించాడో మనం ఈ పత్రికలో చదువుతాం. మన కళ్ళు గెర్రని తిరిగిపోతాయి. మన దైవ సేవకులు ఈ పత్రికని వివరిస్తూ ఆ మధ్యకాలంలో నేటికి సంవత్సరం కావస్తుంది తిమోతి పత్రిక నుంచి ఆయన మన ప్రేమ్ సుధీరయ్య గారి యొక్క వారి యొక్క స్థానిక సంఘాల్లో నిరసన మెట్లు ఆయన బోధించారు. ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అది. ఓకేనా మోషే బాబు? కనుక ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు తిమోతి ఎవరన్నమాట? ఒక మంచి యవనకుడు, యువ సేవకుడు, ఏమండి యవ్వన సేవకుడు ఆయన. ఇప్పుడు ఆ సేవకుడికి ఏం చెప్తున్నాడు? సత్యానికి విరుద్ధంగా వివాదాలు రేపుతున్నారు కనుక వాటిని డీల్ చేయాలి నువ్వు. ఒక డైరెక్టర్ ఈరోజు హీరోని డీల్ చేస్తున్నాడు. తారాస్థాయికి తీసుకుని వెళ్తున్నారు ఈరోజు డైరెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా. కానీ పౌలు గారు ప్రపంచం కాదు, ఖండాలకు దాటించి చెబుతున్నాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఎన్ని ఉన్నాయి? 280కి పైబడి 300 దేశాలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 300 దేశాల్లో ఇప్పుడు పౌలు గారు కాపరి పత్రిక ఎవరికి రాశాడు? తిమోతికి రాశాడు. ఇప్పుడు తిమోతి ఎలాంటి ఇంటర్నేషనల్ హీరో అయినా, మన హీరోస్ నేషనల్ హీరోలే. కానీ తిమోతి ఎవరు? ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, ఇంటర్నేషనల్ స్పీకర్. అంత దిల్ ఉంది ఆయనకి, అంత ధమాకా ఉంది, అంత స్టామినా ఉంది. అలాంటి సేవకుని ఇప్పుడు ఎపిసి సంఘానికి పంపుతున్నాడు. ఎపిసి సంఘం గురించి ఆయన మాట్లాడినటువంటి మాట్లాడి తెలుసా? నేను సింహముల నోట నుంచి తప్పించబడితేనే అంటాడు ఎపిసి సంఘంలో. ఆ కొరింథీ పత్రికలు ఈ మాట మాట్లాడుతా అంటాడు ఎపిసి సంఘంలో. ఏమండి మృగాలు అని అంటాడు. అక్కడ మృగాల మధ్య సేవ చేయడానికి ఎవరంటే అక్కడ సేవకుడు తిమోతి. అంటే ఎంత పవర్ఫుల్ అంటే మనం నేర్చుకోబోతున్నటువంటి ఆ యువ సేవకుడు తిమోతి గారు, ఆయన ఎంత పవర్ఫుల్ నీకు నాకు అర్థమైతే ఆయన పరిచర్య ఏంటో మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం లేఖన భాగంలోనికి వెళ్ళిపోదాం. ఇది నేపథ్య భాగంగా మనం చూసినాడు. సారాంశాన్ని చూస్తే మోషే బాబు కొన్ని హెచ్చరికలు మనకి కనబడుతూ ఉంటుంటాయి. చూద్దాం సారాంశాన్ని. హెచ్చరిక అంటే సత్యానికి భిన్నమైనటువంటి బోధలు చేసేవారిని, అలాగే కల్పనా కథలు ఏమంటే చెప్పేటువంటి వారిని వాటిని ఖండించును ఆయనని తిమోతిని ఆదేశిస్తున్నాడు. ఖండించాలట. ఒక యవన సేవకుడు ఇతరులను ఖండించాలంటే అతని స్టామినా ఎలా ఉండాలో చూడాలి మనం ఈరోజు. ఒక హీరో చేత అనేక కుటుంబాలని కట్టినట్టు, అనేక కుటుంబాలను నిలబెట్టినట్టని ఈరోజు ఒక యాక్టింగ్ జరుగుతుంది మనకి. ఏం జరుగుతుంది? ఆయన యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది రియాలిటీ మనం చదువుతున్నది. ఇప్పుడు రియాలిటీ వాస్తవాలు జరిగినటువంటి వాటిని విషయాల్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమండి
ఇక ధర్మశాస్త్రం యొక్క ఉపదేశము, ధర్మశాస్త్రము మరి ఎందుకొరకు ఇవ్వబడిందో, నీతిమంతుల కొరకు ఇవ్వబడిందా, లేకపోతే దుష్టుల కొరకు ఇవ్వబడిందా, ఎందుకొరకు ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడిందో పౌలు గారు ఈ అధ్యాయంలో పేర్కొన్నటువంటి విషయాలు మరొకసారి ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఎందుకు పౌలు గారి సాక్ష్యాన్ని మనం చూడగలిగితే, తాను పూర్వము హింసకుడును దోషకుడును అయినప్పటికీ యేసుక్రీస్తు తన అపరిమితమైనటువంటి ప్రేమ చేత పాపుల్లో ప్రథమ అయిన వాడినైనటువంటి నన్ను రక్షించి తన పరిచర్య కొరకు నన్ను ఎన్నుకున్నాడని పౌలు తిమోతికి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు తిమోతి గారికి ఇన్స్పిరేషన్ ఎవరన్నమాట? పౌలు గారు. వెరీ గుడ్. ఇప్పుడు స్థానిక సంఘాలకి ఇన్స్పిరేషన్ ఎవరు? వెరీ గుడ్, సేవకులు, దైవ సేవకులే ఇన్స్పిరేషన్గా ఉండాలి. మన దైవ సేవకులకు కూడా ఆ ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి బిడ్డలు ఎవరు? ఇప్పుడు యువ సేవకులు అందరూ కూడా ఎవరు? వెరీ గుడ్, సతీష్ అన్నయ్య, అలాగే మన అన్నయ్య, అలాగే సేవక్ అన్నయ్య, అది వీరేంద్ర అన్నయ్య, అలాగే ఇంకా తేజ్ అన్న, ఇంకా సురేంద్ర అన్న, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా. కొంతమంది యువ సేవకులు నూతనంగా బైబిల్ని తర్ఫీదు అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎవరో ఇప్పుడు మన సేవకులకి ఇన్స్పిరేషన్ అనమాట. అన్నీ చూస్తారు, వారి అనుభవాలు చూస్తారు. ఇదిగో ఇప్పుడు సేవలోను అలాగే జీవనోపాధి అయినటువంటి పనులోను దగ్గరగా ఉంటూ దైవ సేవకులు నిరంతరం దేవుని కొరకు ఎలా ఆరాట పడుతున్నారో వారు కల్లారా చూస్తున్నారు. అలాగే పౌలు గారిని కూడా కల్లారా చూసిన వ్యక్తి ఎవరో? తిమోతి గారు. వెరీ గుడ్ నానే, తిమోతి గారు. మరి అలా పౌలు గారిని వెంబడించినట్లుగా మనకి లేఖన భాగాలు విశ్వాస పోరాటము. తిమోతి తన విశ్వాసాన్ని, మంచి మనస్సాక్షిని కాపాడుకుంటూ సత్యం కోసం మంచి పోరాటం చేయాలని తిమోతిని ఏం చేస్తున్నాడంటే ఈ అధ్యాయంలో ప్రోత్సహిస్తున్నాడు. నీ సేవ మాలిన్యము లేనిదిగా ఉండాలి, మోసం లేనిదిగా ఉండాలి, నిందారహితుడిగా ఉండాలి, నువ్వు అన్ని విషయాల్లో చక్కగా ఉండాలి అని కుమారుడైనటువంటి తిమోతిని ఈరోజు ప్రపంచ దేశాలకు అన్నిటికీ ఒక గొప్ప హీరోగా చేసి చూపించాడండి పౌలు గారు. ఎవరిని? ఒక తిమోతిని. మరి ఎంతమంది జతపని వారు ఉన్నారు ఆయన దగ్గర? బోల్డ్ ఎంతమంది జతపని వారు ఉన్నారు, ఎంతోమంది కుమారులు ఉన్నారు. కానీ నిజమైన నా కుమారుడు, నమ్మకమైనటువంటి నా కుమారుడు, దైవజనుడా అన్నాడు. ఆయన్ని స్వార్థికుడని సంబోధించాడు, నా జతపనివాడని సంబోధించాడు. అంటే ఎంత గొప్పగా ప్రేమించుంటాడో పౌలు తిమోతిని. అంటే ఇక పౌలు ఎలా ఉంటాడో మనకు తెలియాలంటే తిమోతిని చూస్తే అర్థమైపోద్ది అంతే. తిమోతిని చూస్తే ఎవరు అర్థమైపోతారు? ఇప్పుడు మన దైవ సేవకులు కనపడకపోయినా ఇప్పుడు వాళ్ళ వాక్యం చెబుతున్నారు. మొన్న వీరేంద్ర అనే వాక్యం చెబుతుంటే సేమ్ వాళ్ళ నాన్నగారులా చెప్పారండి అని అంటున్నారు. అంటే ఆత్మీయంగానే వారి ద్వారా పరిచర్య ద్వారా నేర్చుకుంటున్నటువంటి ఆ మాటలే ఆయన మాట్లాడే విధానము. ఇందాక స్టేట్మెంట్ చేస్తున్నారు కొంతమంది. అలాగే ఒక సతీష్ అన్నయ్య గారు మాట్లాడినా, మణికుమార్ గారు మాట్లాడినా, వీళ్ళు ఎవరు మాట్లాడినా సరే ఇది సేవకుల యొక్క ఆత్మ ప్రేరేపింపుతో నడిపింపబడుతున్నారని మాట్లాడతారు. కనుక ఓకే, ఇప్పుడు అలా ఉండాలని తిమోతి గారిని ప్రోత్సహిస్తుంది ఎవరో? పౌలు గారు. ఓకేనా? రైట్ మోషే బాబు. ఇక సందేశం, సత్యబోధ క్రీస్తు సువార్తను కల్తీ చేయకుండా ఏం చేయాలట? సత్యబోధ క్రీస్తు సువార్తను కల్తీ చేయకుండా నిజమైన భక్తిని బోధించునాయనని పౌలు గారు తిమోతిని బలపరుస్తున్నాడు. ఓకేనా? మంచి మనస్సాక్షి, పవిత్రమైనటువంటి హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైనటువంటి విశ్వాసం ద్వారాగా ప్రేమ వచ్చేది, ఇది ముఖ్యమైనదని పౌలు గారు తిమోతిని మరింతగా ప్రోత్సహిస్తున్నాడు. క్రీస్తు ద్వారాగా రక్షణ, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని. ఏమండి, ఎవరైనా సరే, ఎంతటి పాపినైనా సరే దేవుని కృప మారుస్తుందని పౌలు జీవితాన్ని చూపించాడు. దానికి పెద్ద ఉదాహరణ నేనే నాయన తిమోతి అని చెబుతున్నాడు. ఓకేనా మోషే బాబు? ఇక వివరాల్లోనికి వెళ్తే ఈ అధ్యాయాన్ని లేదా ఈ తిమోతి పత్రిక వివరాల్లోనికి వెళ్తే పౌలు తిమోతికి వ్రాసిన ఈ మొదటి అధ్యాయంలో సంఘములో తప్పుడు బోధలు విశ్వాసులను సంఘములో తప్పుదారి పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడనమాట. అంటే బోధకులు విశ్వాసులు ఏం చేస్తున్నారు? తప్పుదారి పట్టిస్తున్నారు. కనుక పౌలు గారికి ఆందోళన కలిగింది. ఈ సమయంలో ఇక్కడ ఎవరిని పంపించాలి? తన దగ్గర ఎంతోమంది సేవకులు ఉన్నారు, జతపని వారు ఉన్నారు. కానీ ఇక్కడ పని చేయడానికి యోధుడెవరో అదేనమాట. మన దైవ సేవకుల చేతిలో అంబులి పొదులు బాణాల కింద బోల్డ్ ఎంతమంది ఉన్నాం. ఏ బాణాన్ని ఎక్కడ ప్రయోగించాలో వారికి తెలుసు. ప్రథమ బాణాలు ఉన్నాయి, రెండవ
అదే ప్రథమ ద్వితీయ బాణాలు ఉన్నాయి, తృతీయ బాణాలు ఉన్నాయి. ఏ బాణము ఏ సమయంలో ఎక్కడ వేయాలో ఆయన అక్కడ అలా వేయగలరు. ఇప్పుడు ఆయనతో పాటు ఏ బాణాన్ని వేయాలో ఆయనకి బాగా చక్కగా తెలుసు కనుక ఆయా బాణాలను ఉపయోగిస్తూ ఉంటుంటారు. ఎందుకంటే వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాం కనుక ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు బైబిల్ని బట్టి చదువుతుంటే చాలా అమోఘంగా ఉంటున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంటారు. సరే, ఇక అబద్ధ బోధలు ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోనకుండా బోధిస్తున్నారట. ఎవరో కొంతమంది ఆ అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారట మోసేబాబు? ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోనకుండా బోధిస్తున్నారని, అలాగే సంఘంలో ఏమండి అశాంతిని కలిగిస్తున్నారని పౌలు గారు పేర్కొంటూ ఈ మాటలన్నిటిని కూడా ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? తిమోతి చెప్తున్నాడు అనమాట. పౌలు తన సొంత మార్పును ఉదహరిస్తూ యేసుక్రీస్తు యొక్క కనికరమే తనను ఏమండి పౌలును మరి మార్చిందని, అదే కృప ఎఫెసీ సంఘాన్ని కూడా మార్చగలదని, ఏమండి నేను నమ్ముతున్నాను నాయన, ఈ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి అని ఎదుర్కొండాలి ఎదుర్కొంది. ఈ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి నాయనని తిమోతి గారిని ఏం చేస్తున్నాడు? పౌలు ప్రోత్సహిస్తున్నాడు, ఆయన్ని పురుకొల్పుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు మోషేబాబు? ప్రేరేపిస్తున్నాడు. వెరీ గుడ్. ఇక మనం ఈ పుస్తకంలో ఇక చివరి భాగాలు మనం చూడగలిగినట్లయితే, ఇంకా ఈ పత్రికలో మనం చివరి వచనాలను చూడగలిగినట్లయితే, ఇది ఏ వచనాలకి ఎలా వ్రాయబడింది అన్నటువంటి మాటను మనం చదువుకుని ఈ అధ్యాయాన్ని టూకీగా చదువుకుని ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇక మోషే ధర్మశాస్త్రాన్ని తప్పుగా బోధిస్తున్నారట. ఏం చేస్తున్నారు మోషే బాబు? తప్పుగా బోధిస్తున్నారు. ఏమండి ధర్మశాస్త్రం ఎలాంటిదో తెలుసా? మనం ఒక్కసారి చదివితే అర్థమైపోతుంది. ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి వల్లొద్దు. కొన్ని విషయాల్లో ఎక్స్ప్లెనేషన్ చేయాలి, కొన్ని విషయాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఎక్స్పెక్ట్ దగ్గర కూడా ఉండి మనం నేర్చుకోవాలి బైబిల్. అలాంటప్పుడు మనకి ధర్మశాస్త్రం బాగా అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చే పౌలు గారు ఇచ్చే ఫిర్యాదు ఏంటంటే, మోషే లేదా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తప్పుగా బోధిస్తున్నారు. ఇంతకీ వాస్తవాలు ఏంటో పౌలు గారు వాస్తవాలు ఏమని చెప్పాడు, తిమోతికి ఏమని చెప్పాడు, తిమోతితో ఏమని మాట్లాడుతున్నాడో ఇప్పుడు మొదటి అధ్యాయం మనం చదివితే, మోషే ధర్మశాస్త్రాన్ని తప్పుగా బోధిస్తున్న వారు ఎవరో రైట్గా ఎలా బోధించాలి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. మోషే బాబు ఎలాగా ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగించాలి. ధర్మశాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలి మోషే బాబు? తగిన విధంగా ఉపయోగించాలంటే మోతాదులో మాత్రమే దాన్ని ఉపయోగించాలంటున్నాడు పౌలు. ఇక దేవుని కృప వల్ల ఏమంటే ఏం చేస్తుందట? పాప విముక్తి పొందాను అని చెప్తున్నాడు అనమాట పౌలు. ఏం చేస్తా? దేవుని కృప చేత నేను పాప విముక్తి పొందాను అంటున్నాడు. ఆ పాప విముక్తి ఎలా కలుగుతుందంటే ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, క్రీస్తు కృపను బట్టి అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను ప్రధాన పాపిని అన్నాడు. ఆ పాపిని ఏమంటే ఈ పాపంలో నుంచి నన్ను నడిపించింది ఏంటంటే క్రీస్తు సువార్త. అందుకే నేను ఈ సువార్తని సకల ప్రాంతాలకు ప్రవేశపెట్టడానికి నేను సిద్ధపడుతున్నాను అన్నాడు. ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు ఇదే అధ్యాయంలో, మరి పౌలు గారు ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకులుగా ఉపదేశకులుగా ఉండి బోధ చేస్తున్నటువంటి వారి విషయంలో ఇప్పుడు పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో ఇప్పుడు తిమోతి పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకుంటూ ముందుకెళ్దాం మోషే బాబు. చదువునాను తిమోతికి రాసినట్టు. వెరీ గుడ్, నేను చదువుతాను. ఓకే, వెరీ గుడ్, మంచిది మోషే బాబు, నీకున్న ఆసక్తిని బట్టి. అయితే ఇప్పుడు మరి మనకి సమయం అవుతుంది కనుక ఇప్పుడు మనం వేగంగా టూకీగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైనటువంటి పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయనది. అంటే ఆయన ఎవరు కుమారుడట? నిజమైన కుమారుడట. ఈయన కుమారులు ఉన్నారు, అందరూ నిజమైన కుమారులైతే కాదు. ఇప్పుడు ఫరో కుమార్తె మోషే గారిని పెంచుకుంది, ఆమె ఒరిజినల్ కుమారుడా? ఆయనకు పుట్టినటువంటి కుమారుడా? కాదు. ఇప్పుడు నిజమైన కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధంగా పౌలు తిమోతిని కన్నాడు, వాక్యం ద్వారాగా కన్నాడు. ఈరోజు దైవ సేవకులు మన క్రీస్తు సైనికులను అనేక మందిని కన్నారు. వారికి పెట్టినటువంటి పేరు ఏంటంటే అందరికీ క్రీస్తు సైనికులు, క్రీస్తు సైనికురాండ్రు. ఇప్పుడు వారిని ఇప్పుడు సేవకులుగా దిద్దుతున్నారు పౌలు. ఎవరో మన బిఎల్ రాజు గారు. ఇప్పుడు పౌలు గారి దగ్గర ట్రైనింగ్ అయినటువంటి ఈయనకి కూడా ఇప్పుడు నా నిజమైన కుమారుడైనటువంటి తిమోతి నాయన, ఇప్పుడు ఏపీసీ సంఘానికి ఒక కష్టకాలం వచ్చింది. ఇప్పుడు ఆ సంఘాన్ని నువ్వు నిలబెట్టాలి. ఎవరు నిలబెట్టాలి?
నువ్వు నిలబెట్టాలి. ఇప్పుడు మన ఓదూరు క్రీస్తు సంఘాన్ని కూడా నిలబెట్టారు దైవ సేవకులు. ఆయన పరిపాలన కాలానికి మన ప్రియులు దైవ సేవకులు పులగల సుందర్రావయ్య గారు పెద్దవారు. ఆయన పేరు పెట్టి మాట్లాడడం మనకి మర్యాద కూడా కాదు. కాకపోతే మనకి తెలియాలి కనుక పెద్దయ్య గారు అని అనుకుంటే మనకు కొంచెం గౌరవంగా ఉంటుంది. కనుక మీరు కూడా భవిష్యత్తులో పెద్దవారిని ఎప్పుడు కూడా పేరు పెట్టి మనము ఎవరిని కూడా మెన్షన్ చేయకూడదు. వీలు కుదిరితే మనం ప్రేమతో, ఒక ఆప్యాయతో, ఒక అనురాగంతో వారిని మనం సంబోధించడము, వారిని గౌరవించినట్లు, అలాగే మనము కూడా మాదిరి చూపినట్లుగా. ఓకే, రైట్. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు నిజమైన కుమారుడు అయినటువంటి తిమోతి గారిని చెబుతూ కింద ఏమంటున్నాడనంటే, ఇప్పుడు 3వ వచనం చదువు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్న గనక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎపిసిలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించాను కదా. అంటే తిమోతిని ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? ఇదిగో నువ్వు ఈ బోధ చేయాలి. సత్యమునకు భిన్నమైనటువంటి బోధ చేస్తున్నారు. ఆ బోధ చేసేటువంటి వారందరినీ కూడా జాగ్రత్తగా కనిపెట్టి చూడు. వారిని సత్యములో నిలబెట్టాలి, సన్మార్గంలో నిలబెట్టాలని నువ్వు హెచ్చరించాలి. వాక్యం చెప్పడం ఒక ఎత్తు, హెచ్చరించడము అదనమాట. దైవ సేవకులు వాక్యాన్ని ఎంత ఎక్కువగా అయితే చెబుతారో హెచ్చరికలు కూడా అంత హెచ్చుగానే ఉంటాయి ఆయన దగ్గర. ఎందుకు ఒక మాట చెప్పాలంటే మోషే బాబు, వాక్యములో నుంచి వచ్చేవే హెచ్చరికలు. ఏమొస్తాయని మోషే బాబు? అదనమాట. అందుకని ఇప్పుడు మన ఓదూరు సంఘం అంతా కూడా గట్టిగా కట్టబడింది. ఇప్పుడు ఏ చిన్న లోపాలు వచ్చినా సరే ఆయన వాక్యం ద్వారాగా ఖండించి గద్దించి సరిదిద్దుతారు, ప్రేమతో సరిదిద్దుతారు. అంత పెద్ద దైవ సేవకులైన ఇంచుమించు ఒక 700-800 మందికి సువార్తను, పరిచర్యను ప్రకటిస్తున్నా సరే ఆయన వాక్యం, దేవుని మాట వినిపించినటువంటి తర్వాత, ఒకవేళ హెచ్చరికలు ఇచ్చినటువంటి తర్వాత ఒక్క మాట అంటారు ఆయన ప్రేమతో, మోషేబాబేలాగా ప్రేమతో మీ కుమారుడిగా నన్ను ఒకవేళ ఏదైనా ఒకవేళ తప్పుగా కానీ ఒకవేళ మాట్లాడి ఉంటే అదనమాట ఆ పదాన్ని ప్రయోగిస్తారు. అదే అందరికీ ఏమవుతుందనంటే, మా అన్నీ కదే నన్ను ప్రేమించిన అన్నీ కదా నా కొరకు ఈ మాట అన్నారు. ఒక మాట తగ్గితే ఏముంది అంటే నీ ఇంట్లో వారి మాటకు నువ్వు లోబడుతున్నావా లేదా? మరి సేవకులు కూడా ఎవరో మన ఇంట్లో ఆయన అని ఆయన మాటగా గౌరవం ఇచ్చేనట్టుగా ఏమంటే ఇప్పుడు నువ్వు కూడా తిమోతి ఏం చేయాలి? నువ్వు హెచ్చరించు. అందుకే నేను ఎపిసి సంఘంలో పెట్టాను. అప్పుడప్పుడు అంటారు, ఓయ్ దొరబాబు వాక్యం చెప్పేటప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, ఉన్నట్లుగా మాట్లాడవయ్య అని చెప్తూ ఉంటుంటారు. అంటే నేను ఇబ్బంది పడుతూ ఉంటుంటాను. హెచ్చరిక చేయమన్నప్పుడు హెచ్చరిక చేయాలి. అలాగే ఇప్పుడు పౌలు కూడా ఏం చెప్తున్నాడు ఆయనతోటి ఏపీసీలో ఏమంటే కొందరికి ఆజ్ఞాపించుటకు. ఎందుకు ఆజ్ఞాపించవలసి వస్తుందనంటే వీళ్ళు ఏం చేస్తున్నారట, వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నావు కనుక వాటిని నువ్వు లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఏపీసీలో నిలిచి ఉండవలనని హెచ్చరించిన ప్రకారము. చూడాలన్నమాట, హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు కూడా నేను నిన్ను ఏం చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు కూడా నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఒకప్పుడు హెచ్చరించాను నీకు ఈ మాటలు చెప్పమని, మరలా నేను కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాను. అంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు? ఆయన వాక్యము నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పాలి. వాళ్ళకు కూడా వెళ్ళి అలాగా ఎవరు చెప్తారంటే అలాంటి గట్స్ ఉన్నటువంటి వారు మాత్రమే చెప్పగలరు. ఆ గట్స్ ఎక్కడ వస్తాయంటే, ఆ ఎనర్జీ ఎక్కడ వస్తుందంటే, ఆ బలం ఎక్కడ వస్తుందంటే బలవంతుడైన వానితో ఉంటేనే ఆ బలమైనటువంటి ఎనర్జీ నీకు వస్తుంది. ఈరోజు ఇంత గట్టిగా కంఠాన్ని ఎత్తుకుని ఎందుకు మాట్లాడగలుగుతున్నావు? నాకంటే 1,000,000 రెట్ల కంఠంతో ఆయన ప్రజ్వలించి మాట్లాడతారు మన సేవకులు. రాత్రి 1 గంట సేపు నిరర్గళంగా మాట్లాడగలిగారు ఆయన. ఇందాక ఉదయకాల సమయంలో పెండ్లి కుమార్తెను వివాహం చేస్తూ మండుటెండలో కాళ్ళకి జోడి లేదు ఆయనకి. సిమెంట్ రోడ్డు మీద ఎండలో అలా నిలబడి ఆయన వాక్యాన్ని చదివారు, కుమార్తెను ఆశీర్వదించారు. వారితో పాటు నాకు చెప్పులు ఉన్నవి, నాకు కొంచెం సేఫ్టీ ఉన్నది. కానీ ఆయనకి ఆ సేఫ్టీ లేదు. ఒక ఆమె దగ్గరకు, బలహీనరాలు ఉన్నటువంటి ఒక తల్లి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే
చిన్న చిన్న అక్కడ ఇబ్బందులు, దోమలు, అక్కడ స్మెల్, అక్కడ విధానము అంతా ఉన్నదప్పుడు ఆయన ప్రార్థన చేశారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది, అయినా సరే తన స్వరాన్ని వినిపించారు అక్కడ. అంటే కారణం చెబుతున్నాను ఇవన్నీ కూడా అనుభవాలు. ఇదే అనుభవం ఎవరిలో చూడాలనుకుంటున్నాడో పౌలు? తిమోతి గారిలో చూడాలనుకుంటున్నారు. అందుకే నేను నిన్ను హెచ్చరిస్తాను అని అంటున్నాడు. ఇంకా కింద మాటలో మనం చదువు 5వ వచనం. చదువు నాన్న మోషబాబు, 5వ వచనం చదువు. ఉపదేశ సారమేదనగా పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకుని తొలగపోయి తాము చెప్పువాటినైనను నిశ్చలమైనటు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ఈ ముచ్చటలకి ఎవరు తిరుగుతారంటే ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు ముసలమ్మ ముచ్చట్లకి తిరుగుతారు. కనుక నాయన నువ్వు అలాంటి వాటికి సపోర్టు, అలాంటి వాటిని నువ్వు యాక్సెప్ట్ చేయకు, వాటిని ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పేను ఆయన అన్నాడు. కనుక ధర్మశాస్త్రోపదేశకులై ఉండి ఏం చేస్తున్నారట వీళ్ళు? ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరట. అంటే ఇవి ప్రయోజనం కాదా? నిష్ప్రయోజనమైనటువంటివి. పేరుకు మళ్ళీ ఎలా కనబడతారు? ధర్మశాస్త్రోపదేశకులు అంటే దైవ సేవకులుగా కనబడతారు, కానీ నిష్ప్రయోజనం వారి ద్వారా అంటున్నాడు. నాయన తిమోతి, నువ్వు ప్రయోజనకరమైనటువంటి వాడు. కారణం నా వెనక నువ్వు తిరుగుతున్నావు. నేను ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక ఇంటింటా బహిరంగంగా నేను ప్రకటించాను అని మాట్లాడుతున్నాడు. ఇది ఇంతకీ మోషబాబు ఎవరికి ఈ పత్రిక ఇది? అదే ఎవరికి ఈ పత్రిక? వెరీ గుడ్. కాపరి ఈ రకంగా ఉంటేనే పరిచర్య చేయగలడు. అందుకనే కాపరిని హెచ్చరిస్తున్నాడు పౌలు. ఓకే, ఇప్పుడు దానిని మనం హెచ్చరికగా తీసుకుంటున్నాం. నిష్ప్రయోజనమైనటువంటి ధర్మశాస్త్రోపదేశకుడిలా నువ్వు ఉండకో. నువ్వు ఒక మంచి సేవకుడిగా ఉండాలి, సేవ చేసేటువంటి వాడిగా ఉండాలి, దైవజనుడిగా ఉండాలి. కనుక నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చటలకు వాళ్ళు తిరిగారు. నువ్వు వాళ్ళని మరలా ఇలా తిప్పు. మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు మేము కూడా అలా ఇలా తిరుగుతూ ఉంటుంటాం. వాక్యం ద్వారా దైవసేవకులు ఏం చేస్తూ ఉంటారో తెలుసా? మరలా సరైనటువంటి మార్గంలోనికి తిప్పుతూ ఉంటుంటారు. ఎలాగా? వాక్యం అనేటువంటి బెత్తముతో. చూద్దాం 7వ వచనం. కొందరిని వీటిని మానుకొని అయిపోయింది కదా అది. 8వ వచనం. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకుంటున్నారు కదా మోషబాబు, వారు ఎలా అర్థం చేసుకోవాలో పౌలు గారు తిమోతికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ విషయాన్ని చదువుతున్నాం. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అంటే వీళ్ళ ధర్మశాస్త్రానికి లోబడిన వారు కాదు, అందుకనే వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఒకవేళ వీళ్ళ ధర్మశాస్త్రానికి లోబడితే, వీళ్ళ ధర్మశాస్త్రానికి లోబడితే వీళ్ళకి మేలు జరుగును. ధర్మశాస్త్రం వీళ్ళకి లోబడట్లేదు కనుక వీళ్ళ గురించి ఏమని మాట్లాడుతున్నాడు పౌలు? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును. అంటే విధేయులుగా ఉంటే వీళ్ళకి ధర్మశాస్త్రం కూడా మేలుకరంగానే ఉండును, కానీ అవిధేయులుగా ఉన్నారు కనుక ఇశ్రాయేలు కూడా ఎలా ఉన్నారు మోషబాబు? అవిధేయులుగా ఉన్నారు. వెరీ గుడ్. అవిధేయులైనటువంటి నా పిల్లల కొరకు దినమంతా నేను చేతులు చాపనరా నాన్న, నా చేతిలోకి ఒక్కడు రావట్లేదు, నా కౌగుల్లోకి నన్ను ఎవరు కూడా హగ్ చేసుకోవట్లేదు అంటున్నాడు ఆయన. పరమ తండ్రి, కన్న తండ్రి. కనుక ఈ ధర్మశాస్త్రం గురించి పౌలు మాట్లాడుతూ అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పిత్రహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోజకులకును, మనుషు సోరులకును, అబద్ధికులను, అప్రమాణికులను, హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడును. అట్టి వారికి ఏం చేసిందట మోషబాబు? ఈ ధర్మశాస్త్రం అలాంటి వారి కొరకు నియమించబడ్డది, అంతేగాని క్రీస్తులో నుంచి వేరైపోవడానికి ధర్మశాస్త్రం ఇవ్వలేదు. తల్లిదండ్రులను ఎవడైతే పట్టించుకోవడం లేదో, ఒరే తల్లిదండ్రులను కానీ పట్టించుకోలేకపోతే నీ దీపము కారు చీకట్లో ఆరిపోతుందిరా నాన్న. నువ్వు అర్ధంతరంగా ఈ భూమిని వదిలి వెళ్ళిపోకుండా ఉండాలంటే నీ తల్లిదండ్రుల పాదాల దగ్గరికి వెళ్ళరా, వాళ్ళని ఆరోగ్యంగా కాపాడుకోరా, నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. ఈరోజు దేశాన్ని దాటుకుని వచ్చి మన నానన్నయ్య గారు, పొట్లకాయల నానన్నయ్య గారు వారి తల్లిగారి యొక్క చివరి
దినాల్లో ఏమండి ఆ తల్లి ప్రేమనంతా పొందుకున్నాడు. నిజంగా వాస్తవానికి నేను మరణించే లోపల నా తల్లిని నేను సరిగా చూస్తానో లేదో ఆ నమ్మకం అయితే నాకైతే లేదు. కానీ నా అన్న నానిబాబు గారు ఆ తల్లిని అలా చూసుకున్నాడు, తన ఆప్యాయతగా చూసుకున్నాడు. తన చివరి దినాల్లో తన తల్లి మరణ దినాల్లో దగ్గరున్నాడు. ఆ తల్లి అందచందాలు అన్నీ చూశాడు, ఆ బాగోగులు చూసుకున్నాడు, హాస్పిటల్లో వైద్యం ఇప్పించాడు, చక్కటి కార్యక్రమాన్ని చేశాడు. ఇంత గొప్పగా ఇంత చక్కగా తన తల్లి ప్రేమని పొందుకున్నాడే. నేను పొందుకుంటానో లేదో నాకైతే తెలియదేమో కానీ ఇక్కడ ఈ సందర్భాలను బట్టి మనకు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ధర్మశాస్త్రము తల్లిదండ్రులు లోబడలేనటువంటి వారికి నియమింపబడ్డదే కానీ క్రీస్తు నుంచి వేరేవమని, క్రీస్తుని చెరిపేయమని, క్రీస్తు కంటే గొప్పదని ధర్మశాస్త్రం గురించి మాట్లాడే వారి కొరకు ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ఎవరైతే ఇరుగు వారిది పొరుగు వారిది దొంగలుగా దోచుకోవాలనుకుంటున్నారో అలాంటి వారిని నిలబెట్టడానికి, అవి తప్పు అని చెప్పడానికి ధర్మశాస్త్రం ఉందే అని చెబుతూ పౌలు గారు మరింత వివరణ ఇస్తున్నాడు అనమాట. కింద భాగాల్లో చదువుదాం చూడండి. అట్టి వారికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. ఇప్పుడు నేను తప్పు చేయకుండా చక్కగా నేను దీర్ఘాయుష్యమంతుడిగా బ్రతకాలంటే నా తల్లిదండ్రులను ఏం చేయాలి? అలాగే నా రక్త సంబంధులకు నేను ఏం చేయకూడదు? మురకము తిప్పుకొనకూడదు, వారికి ఆపదల్లో సహాయం చేయాలి. అలాగే ఇరుగు వారిని ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పింది. ధర్మశాస్త్రం ద్వారాగా వచ్చినటువంటి తర్వాత కృపాయుగము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానికంటే ఎక్కువ చేయాలని చెప్పాడు. ఇప్పుడు దేనికంటే? ధర్మశాస్త్రం కంటే ఎక్కువ చేయమన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎక్కువ చేస్తున్నారు, క్రీస్తును తక్కువ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు క్రీస్తు ఎంత గొప్పవాడో, క్రీస్తు మరణము ఎంత ఉన్నతమైనటువంటిది వారో ఇప్పుడు నాయన నువ్వు చెప్పాలి తిమోతి అని పౌలు గారు ఈ మాటలను రాస్తున్నాడు అనమాట. ఇప్పుడు 12వ వచనం చదువుదాం చూడండి. ఏమంటున్నాడు పౌలు? తన సొంత అభిప్రాయాల్ని ఏమండి తన యొక్క ఆ యొక్క మంచితనాన్ని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చదువుదాం ఒకసారి. వెరీ గుడ్. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞతుడనై ఉన్నాను. ఏమండి ఇప్పుడు ఎవరి గురించి పరిచయం చేస్తున్నాడు? ఆయన యేసుక్రీస్తుల వారి గురించి పరిచయం చేస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రంలో నుంచి నిష్ప్రయోజనమైన వాటిలో నుంచి ప్రయోజకమైనది ఏంటో ఇప్పుడు పౌలు చెప్తున్నాడు అనమాట. పూర్వం నేను ఇలాగ ఉండేవాడిని, ఇప్పుడు నన్ను తీర్చిదిద్దింది ఎవరు అంటే యేసుక్రీస్తు లోకరక్షకుడు అని యేసుక్రీస్తుల వారి గురించి చెప్తూ ఆయనకి నేను కృతజ్ఞతుడనై ఉన్నాను. కనుక తెలియక అవిశ్వాసం వలన చేసేదని కనుక కనికరింపబడుతుంది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేవారు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు కనుక వారు బోధిస్తున్నారు. ఇప్పుడు నాయన వారికి నువ్వు చెప్పు, వారికి బోధ చేయి. ఇప్పుడు వారు కూడా ఏం చేస్తారు? తెలియక ఇన్ని రోజులు ధర్మశాస్త్రాన్ని బోధించారు, ఇప్పుడు తెలుసుకుని ఎవరిని బోధించాలి? అరే మీకు భలేగా అర్థమవుతుంది ఆయన పాఠం. క్రీస్తుని ఇప్పుడు ఏం చేయాలట? బోధించాలి, ప్రకటించాలని పౌలు చెప్తున్నాడు అనమాట. చదుదాం. ఎన్ని వచనము? 13. వెరీ గుడ్. 13వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించును. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ఎవరంటున్నాడు? ఆయన ప్రధానుడును. అంటే మోషబలాగా పాపులందరిలో పౌలు ఎవరట? నేను ప్రధానుడు. ఏమండి పాపులలో ప్రధానుడని ఎవరైనా ఒప్పుకుంటారా? నేను మంచివాడులో ప్రధానుడని అంటారు. వెరీ గుడ్. నేను బాగా చదవడంలో వెరీ గుడ్. నువ్వు బాగా చదువుతావు ఒకవేళ అనుకోవచ్చు. కొంతమంది అంటారు నేను చాలా ప్రార్థనా పరుడినండి, నేను ప్రధానుడిని అంటాడు. ఉత్తిదే. దైవ సేవకులు అదే చెప్తారు, నా కొరకు మీరు ఎవరైనా ప్రార్థన చేయాలనుకుంటే ఇంటి దగ్గర చేయండి అంటారు. అవునా? ఆయన ఎదురుగుండా మనం చేసామనుకోండి ముఖస్థుతి చేసినట్టు అవుతుందని ఆయన ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అలాగని చేయొద్దని కాదు, కానీ ఆయన ప్రేమించి చెప్పేటువంటి మాట ఏంటంటే, నన్ను ఎంతైతే ప్రేమిస్తున్నారో మీ ప్రార్థనలో నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అంటారు. అందుకని మనం ఏం చేస్తున్నాం? రోజు జ్ఞాపకం చేస్తున్నాం. అయ్యగారు కూడా ఏమంటున్నారంటే దైవజనులు, అమ్మ జైతల్లి చేస్తుందండి ప్రార్థన అని అంటున్నారు. ఆయన సంతోషిస్తున్నారు. అలాగే మోషబాబు చేస్తున్నాడండి ప్రార్థన అని అంటున్నారు. ఆయన ఎలాగా మనము జరిగిస్తున్నటువంటి ఈ పరిచర్ని వారు వీక్షిస్తూ కొంత సమయాన్ని వారు చిన్న సమయాన్నైనా ఎక్కడైనా కేటాయించారంటే నాకు అనిపిస్తూ ఉంటుంటుంది, వారు చిన్న సమయాన్నైనా సరే దేవుని కొరకు ఆలోచిస్తే ఎక్కువ ఎన్నో మాటలు వస్తున్నాయి కదా. కానీ ఈయన ఏం చేస్తారంటే మన దైవ సేవకులు ఇరు పక్షాల ఈ మన పరిసర ప్రాంతాల్లో ఎంతమంది దైవ సేవకులు సంఘాలు అయితే ఉన్నావో వారి సంఘాల యొక్క పరిచర్ని అంతా కూడా వీక్షిస్తారు ఆయన.
నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా వారి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తారో, ఇదే ఆలోచన బైబిల్ మీద వారు ఇంకా ఆ సమయాన్ని కేటాయిస్తే ఇంకా బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కారణం ఏంటంటే వాళ్ళ పరిచర్య ఎలా చేస్తున్నారని పరీక్షిస్తూ ఉంటూ ఉంటారు ఆయన. ఓహో, మనము ఇంకెలా చేయాలి, ఒకవేళ మనకంటే ఎలా చేస్తున్నారు అని కొన్ని ఏం చేస్తారంటే కొన్ని పరిశీలిస్తారు, కొన్ని ఆలోచనలు తెలుసుకుంటూ క్రీస్తు సువార్తను ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటారు. అలాగా ఇప్పుడు ఇక్కడ పౌలు గారు కూడా అంటున్నారు, నేను పాపులు ఏమంటున్నాడు ఆయన, ప్రధానుడిని అంటున్నాడు. కానీ మన వాళ్ళు నేను ప్రార్థనలో ప్రధానుడిని అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు లేదు ఎవరికి తెలుస్తుంది, ఊరినే కనుక మనం ఎలా ఉండాలంటే అలాగా పౌలు చెప్తున్నాడు అనమాట. కానీ మనం పాపులు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా, అబ్బాయి నేను నీతిమంతుడిని అంటుంటారు. ఇప్పుడు కింద 16 వచనం చదువు మోషబాబు, 16 వచనం చదువు. ఆయనను నిత్య జీవం నిమిత్తము తాను విశ్వసింపబో వరకు నేను మాదిరిగా ఉండేలాగిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరించినట్లు నేను కనికరింపబడితిని. ఈయనకి ఏమని గ్రహించాడట పౌలు గారికి, కనికరము. ఇంకొకటి ఏమని గ్రహించాడట, దీర్ఘశాంతము. దీర్ఘశాంతము కనికరింపబడ్డాడు కనుకనే ఇన్ని సంఘాలని ఇంతమంది సేవకులని నిలబెట్టుకోగలిగాడు. ఆయన ముందున్న సేవకుడిగా అయితే అందరూ ఒక్క మనిషి కూడా ఉండడు ఆయన దగ్గర. కానీ అంతమంది ఉన్నారంటే ఆయనకి దీర్ఘశాంతం ఉన్నది, కనికరం ఉన్నది. అందుకనే చాలామంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన సేవకులు అలాగే నిలబడుతున్నారు. ఈ సందర్భాలను బట్టి ఎందుకని ఇన్నిసార్లు ఆయన్ని మనము దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుందంటే ఇక్కడ పౌలు గారు, తిమోతి గారు అంటే ఇక్కడ మనం కూడా దైవ సేవకుల దగ్గర ఉండి వాక్యాన్ని నేర్చుకుంటున్నాం కదా. నేను కూడా బైబిల్ వారి దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుంటున్నాను, నేను ఎక్కువ తెలుసుకుంటున్నాను నేను వారి అనుభవాల ద్వారాగా. కనుక ఇక్కడ తిమోతిని బట్టి ఎవరు నేర్చుకుంటున్నారో, పౌలు గారిని బట్టి ఎవరు నేర్చుకుంటున్నారో, ఇప్పుడు తిమోతి గారిని బట్టి నేర్చుకున్న వారు ఎవరో, ఈ ఎఫెసీ సంఘము. అంతే, తిమోతి గారిని బట్టి. ఇంకా మనం కిందకి వెళ్ళిపోదాం. 17 వచనం, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. వెరీ గుడ్. అక్కడ కూడా ఆమేన్ అని రాయబడింది. ఇప్పుడు 17 వచనం, 18 వచనం, నా కుమారుడైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములో చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను అన్నాడు. మోషేబాబు ఎలాగా పౌలు గారు ఒక ఆజ్ఞ అప్పగించాడట, ఎలాగైనా సరే తప్పుడు బోధని సరిదిద్ది ఖండించి నువ్వు ఎఫెసీ సంఘాన్ని నిలబెట్టాలి. ఇంకా అన్నాడు, పూర్వము ముందు నిన్ను గూర్చి ముందుగా వ్రాయబడినటువంటి ప్రవచనములు చెప్పిన. ఎప్పుడు ముందుగా వ్రాసాడు? ఈయన కొరకు. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ పెద్దలందరూ కూడా ఇతని మీద చేతులు ఉంచారు. దేని కొరకు? ఇతడు మా సంఘానికి దైవ సేవకుడు అని ప్రమాణం చేయించారు. పెద్దలందరూ కూడా ఇతన్ని అభిషేకించారు. ఎవరిని? తిమోతిని. అందుకనే ముందుగా నిన్ను గూర్చి చెప్పబడినటువంటి ప్రవచనముల మూలంగానే, ప్రవచనములు పెద్దలందరూ పలికారు, నువ్వు ఒక మంచి సేవకుడిగా, సువార్థికుడిగా, కాపరిగా, ఉపదేశకుడిగా ఆయా సంఘాల్లోనికి వెళ్ళాడు. ఆయన పరిచర్య చేశాడు ఎఫెసీ సంఘాన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు అదే ఎఫెసీ సంఘంలో మాట్లాడుతున్నాడు అనమాట. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనే వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించాడట. వాటిని బట్టి నీకు ఈ ఆజ్ఞ నేను అప్పగించాను. ఇప్పుడు దైవ సేవకులు కూడా మాకు పరిచర్యను అప్పగిస్తూ ఉంటుంటారు విశ్వాసంతో. నేను కూడా అప్పుడప్పుడు ఏవయ్యా ఈ సమయానికి అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన ప్రారంభించాలి, ఈ సమయాన్ని బట్టి నేను వచ్చేంత వరకు వాక్యాన్ని వివరిస్తూ ఉండాలి, సంఘాన్ని నడిపిస్తూ ఉండాలి. ఒక మాటగా ఆయన మాట్లాడుతూ ఉంటుంటారు. అలాగే ఇంకా ప్రియులు యువ సేవకులు ఉన్నారు. నాయనా ఇదిగో నేను వచ్చేంత వరకు వాక్యాన్ని చెప్పాలి, నేను వచ్చేంత వరకు పరిచర్య జరిగించాలి, నేను వచ్చేంత వరకు అందరినీ నేను, ఒకవేళ అంటారు ఇక్కడ తిమోతితో కూడా అంటాడు పౌలు, ఒకవేళ నేను ఆలస్యము చేసిన ఎడల అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలను అది నీకు తెలియబరచుడికే అని అంటాడు. ఇదే మాటలో ఆయనను, అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవలను అది నీకు తెలియవలని ఈ సంగతులు నీకు ముందుగానే వ్రాసితిని అని అంటున్నాడు పౌలు. కనుక ఇప్పుడు నిన్ను గూర్చి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనాలు ఏంటంటే పెద్దల హస్త నిక్షేపణము చేశారు పౌలు ఎవరి మీద? తిమోతి మీద.
ఈ విషయాలన్నింటినీ మరొకసారి అంటే తాను పొందిన అభిషేకాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా బాప్తిసం పొందినటువంటి తర్వాత తప్పుడు పనులు చేసినప్పుడు, లోకంలో పడిపోయినప్పుడు, దేవునికి విరుద్ధంగా బతుకుతున్నప్పుడు దైవజనుడు కూడా సన్నద్ధుడే సంఘంలో బోధిస్తూ ఉంటుంటాడు. అప్పుడు విశ్వాసులు ఏం చేయాలి, పరిశుద్ధులు ఏం చేయాలి, సరిదిద్దుకోవాలి, చక్కబెట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఇంకా 19వ వచనం చూద్దాం. 18వ వచనం, ఈ మంచి పోరాడవలని 19వ వచనం, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, ఎట్టి మనస్సాక్షిని, నేను చెప్పినటువంటి విషయాలన్నిటిని కొంతమంది త్రోసివేసేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. విశ్వాస విషయం వాడమైందంట, వాడ బద్దలైపోయింది. విశ్వాసపు వాడ బద్దలైంది అనుకోండి, నీరేం చేస్తుంది, వాడలోనికి వస్తుంది. వాడలోనికి నీరు వస్తే ఏమవుతుంది, వాడ మునిగిపోతుంది. వాడ మయంగా మునిగిపోతే మనం ఏమవుతాం, చచ్చిపోతాం. కనుక ఈ విశ్వాస వాడకి చిల్లు పడకుండా ఉండాలంటే నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చటలకు తిరగకూడదు. మరి ఎక్కడికి తిరగాలి, యేసుక్రీస్తుల వారు ఏమండి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు, 3వ దినమున ఆ కార్యాల వైపులోనికి మనము మళ్ళుకోవాలని పరిశుద్ధ వాక్యం మనకి సెలవుస్తుంది. 20వ వచనం, అటు మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె ఉన్నారు. వారిలో హుమీనేయును అలెక్సేంద్రు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు వాళ్ళు ఏం చేసినాయట, పగిలిపోయినాయి. ఇప్పుడు పగిలిపోయినటువంటి ఓడలో ఒకడే ఉంటాడా, వాడితో పాటు కొన్ని సైన్యాలు కూడా ఉంటాయి. వాడ ఇప్పుడు హుమేనేయును మరొక ఆయన ఎవరట, అలెక్సేంద్రుని అన్నాడు కదా, అదేనంట. ఈ హుమైనేను అలెక్సేంద్రు కూడా వీళ్ళు కూడా మంచి బోధకులు లాంటి వారు, ఒకవేళ లేకపోతే వీళ్ళ సంఘ నాయకులు లాంటి వారు కావచ్చు. వారికి వాడ ఏమైపోయింది, ఇప్పుడు బద్దలసిపోయింది. వాడకి కన్నం పడింది అనుకోండి, చిల్లు పడింది అనుకోండి, వాడలోనికి నీరు వచ్చి మునిగిపోద్ది కదా. ఆ వాడను కూడా నమ్మేవారు ఉంటారు, వాడలో ఉన్నవారు కూడా ఉంటారు. అంటే తప్పుడు బోధల్ని, తప్పుడు విషయాల్ని వెంబడించినటువంటి వారు ఎవరన్నమాట, హుమేనేయును అలెక్సేంద్రుని ఇలాంటి వారుగా ఉన్నారో వారిని ఏం చేశాడట పౌలు, వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానికి అప్పగించేసాను అంటున్నాడు పౌలు గారు. వీరిని ఎవరికి అప్పగించేశాడు మోషే బాబు, సాతానికి అప్పగించేశాడు. ఎందుకనంటే అలాంటి వారిని అనుసరించిన, అలాంటి వారితో ఉన్న మన విశ్వాసం కూడా ఏమవుతుందంటే డెవలప్ అవ్వాలి. మీ విశ్వాసం అంతకంతగా అభివృద్ధి అవుతుందని ఏ సంఘంతో మాట్లాడాడు పౌలు, తెస్సలోనిక సంఘంతో మాట్లాడారు ఆయన. కనుక మనం ఇలా దైవలేఖనాలను చూస్తున్నప్పుడు ఇదిగో అట్టి వాటిని వాడబద్దలైపోయినటువంటి వారితో మీ విశ్వాసాలని జోడి చేసుకోకండి, వాడబద్దలైపోయినటువంటి వారితో మీరు ఉండకండి. వాళ్ళే నిష్ప్రయోజకులు. వారు దైవ సేవకులుగా ఉండాలనుకుంటున్నారు, కానీ వారు వాస్తవానికి వేషం వేసుకున్నటువంటి సేవకులే తప్ప వాస్తవమైనటువంటి సేవకులు కాదు. అలాంటి వారిని ఏం చేయాలి మోషే, అలాంటి వారిని ఏం చేయాలి పౌలు, అలాంటి వారిని ఏం చేయాలి తిమోతి అని పౌలు గారు అంటున్నప్పుడు వారిని గద్దించి, ఖండించి, హెచ్చరించి, బుద్ధి చెప్పి వారిని మరి దైవంలో నిలబెట్టాలని ఈ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక మరి ఈ హెచ్చరికల ద్వారాగా మరి పౌలు గారు ద్వారాగా తిమోతి గారు ఆ సంఘాన్ని హెచ్చరించడము, మరి ఆ సంఘాన్ని దేవునికి మహిమకరంగా ఏపీసీ పట్టణాన్ని, ఏపీసీ సంఘాన్ని మరి నిలబెట్టినట్లుగా దైవలేఖనాలు మరి మనకి సెలవిస్తున్నాయి. ఇంకా రేపు రాగడ దినాల్లో మరి 2వ అధ్యాయంలో ఇంకా పౌలు గారు ఈ కాపరి పత్రిక ద్వారాగా తిమోతిని ఇంకా ఎలాగ హెచ్చరించాడో, ఇంకా ఎలా ఏం చేస్తాడో ఇవన్నీ కూడా రాగడ దినాల్లో మనం వినేలాగున, నేర్చుకునేలాగున, తెలుసుకునేలాగున దేవుడు తన మెండైన పరిశుద్ధాత్మను మనపై మెండుగా కుమ్మరించి, ఆశీర్వదించి, దీవించి, అభిషేకించును గాక. ఆమేన్. రైట్. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పిల్లలుగా మమ్మల్ని మీరు ప్రేమించి తండ్రి, మాకు కుటుంబంగానైనా మీరు ఏర్పాటు చేసి తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీరు నా నామమున నాయన మొర్ర పెట్టుకుంటారని మీరు వాగ్దానం చేస్తారు తండ్రి. ఆ వాగ్దానాన్ని, ఆ వెనికిడిని మీరు నాకు మా జీవితాల్లో ఇన్ని దినాలకు ప్రసాదించినందులకి కృతజ్ఞతలు తండ్రి. ఇదిగోనైనా ఎలాంటి పరిచర్య చేసేవారు ఎంతోమంది మా ఆత్మీయులు ఉన్నారు ప్రభా. వారి ఈ పరిచర్యని నాయన తెర మీదకు తీసుకుని రావడానికి నాయన వారికి కూడా మీ సహాయాలు తెచ్చండి. ఈరోజు రహస్య విశ్వాసులు ఉన్నారు తండ్రి, వారు చక్కనైనటువంటి భక్తి భావాలు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభా. నాయన వారిని బట్టి మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఒకవేళ మేము కూడా అలా రహస్య జీవితాన్ని చేయాలి తండ్రి, అయితే నాయన ఇది అందరికీ నాయన మేము చేసేటువంటి భక్తిని నాయన కనబరుచుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామేమో ఒకవేళ తండ్రి
మమ్మల్ని మన్నించండి దేవా. ఒకవేళ మేము వేషధారులుగా కానీ ఉంటే మమ్మల్ని దయతో మన్నించండి. శిక్షకు పాత్రులు కాకుండా తండ్రి నాయన మీ దయకు మేము పాత్రులుగా ఉండేటట్టుగా మీ సహాయాలు తెచ్చండి. ఒకవేళ మాలో వేషధారణగా ఉంటే నాయన ఈ పరిచర్య నాయన ముందుకు జరగకుండా నాయన దీన్ని అడ్డుకట్ట వేసి ఆయన దీనిని ఆపడానికి మీరు సమర్థులు తండ్రి. దానికి నాయన కృపతో దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇది మీకు మహిమకరంగా ఉంటే దీనిని కొనసాగించండి దేవా. ఒకవేళ ఇది వేషధారణగా ఉన్నా, ఒకవేళ నాయన ఇది మరొక రీతిగా ఉంటే మమ్మల్ని మీరు దండించండి నాయన. మమ్మల్ని మీరు నాయన తండ్రి మీ యొక్క లేఖనాల ద్వారాగా ఖండించండి నాయన. మమ్మల్ని మాకు బుద్ధి చెప్పండి నాయన తండ్రి. మాకు నాయన మీ యొక్క నాయన తండ్రి జ్ఞానంతోనైనా మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఒకవేళ ప్రయోజనకరంగా ఉంటే ప్రభు ఈ పరిచర్యని తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు మీరు దయచేయండి తండ్రి. దీనికి కావలసినటువంటి సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాము తండ్రి. కనుక ప్రభు ఎంతవరకు జరిగినటువంటి ఒక పరిచర్యను మీరు దీవించమని, ఆశీర్వదించమని, కాచమని, కాపాడమని వేడుకుంటూ, అలాగే తండ్రి ఇంతటి చక్కటి జ్ఞానానికి మమ్మల్ని వారసులు చేసినటువంటి మా యొక్క స్థానిక సంఘాలను ఓదురు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలు మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంఘాలు ఆశీర్వాదకరంగా, అనేకులకి నాయన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా కుటుంబాలు వెలుగులతో నింపబడడానికి కారకులైనటువంటి మా ప్రియులు, దైవజనులు, సేవకులు, నాయకులు, దైవజనులు రాజుగారిని వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపానందరికీ కృతజ్ఞతలు. వారు చేస్తున్నటువంటి పనిని పరిచర్యను దీవించమని, ఆశీర్వదించమని. వారి ఏ ఉద్దేశాలతో, ఏ ఆలోచనలతో అయితే సంఘాన్ని, సంఘ బిడ్డలను, కుటుంబాలను కడుతున్నారో ప్రభు వాటన్నిటిలోనూ మీ తోడును, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఆయన పరిచర్యను మీరు అభివృద్ధిపరచమని, ఆశీర్వదించమని వేడుకుంటూ మరొకసారి మా స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి. ఇంతవరకు మీరు అందించిన మీ దయగలిగిన కృపగలిగిన నాయన తండ్రి ఆత్మ సహాయాన్ని బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహిమపరుస్తూ మరొక్కసారి నాయన మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చిన ఆయన మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని ఆశిస్తూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. ఓకే, మై గాడ్ బ్లెస్ యు.